ప్రస్తుతానికి భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నది. మహాత్మా గాంధీ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. చాలామంది ఏంటంటే హంగు ఆర్పాటం, కార్లు, బంగ్లాలు, డబ్బులు, హంగామా, బంగారం ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ అట్లా కాదు. గాంధేయవాదం అంటే ఏంటంటే తినడానికి కొంచెం తిండి, కట్టుకోవడానికి బట్టలు, చదువుకోవడానికి బుక్కులు, ఉండడానికి మినిమం ఖర్చులు తప్ప ఇంకోటి లేకుండా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నటువంటి పొలిటీషియన్స్ ఈ దేశంకి అవసరం. అలాంటి ఆదర్శమూర్తి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇలా రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళ, రాబోయే తరాలకు ఆదర్శంగా బతకాల్సినటువంటి, ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక మహిళా లీడర్ ఇలా చెయ్యని పాపానికి ఇద్దరు కొట్లాడితే 300 లాభం అన్నట్టు ఇది నష్టమేమే. ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, ఒక వ్యక్తి, ఇద్దరు వాళ్ళకు పడక వాళ్ళు కొట్లాడితే ఇట్లాంటి ఆ మహిళ నాకు ఫోన్ చేసి నాతో గడబడి చేస్తున్నాను. ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ సభాధ్యానికి ఓడిపోవడానికి కారణమైనటువంటి శ్రీలత మొన్న గంట సేపు నాతో వాదన, నేను ఆమెనేమో అన్నాను. అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే ఆడ జరిగినటువంటి విషయాల్లో ఒక డెఫమేషన్లో, లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్లో ఏదో మాట్లాడి ఉంటాం. సరే, అది ఏదేమైనా ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు తప్పు చేయలేదు. ఎవరు చేసిర్రు? ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు, ఒక నాయకుడు, ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరికి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఆమె వచ్చి మేడంకి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకోలేదు. ఆమె కోర్టుకు పోయింది, కోర్టు నోటీసులు ఇచ్చింది. అంటే అన్ని వాళ్ళే చేసేసారు. ఆయన సస్పెండ్ ఎందుకు చేయలేదు మీరు అనేది ఇప్పుడు ఏమన్నా ఉంటే వ్యవహారాల ఇన్ఛార్జిని ఎందుకు అడగాలి? పార్టీ ప్రెసిడెంట్ని అడగొచ్చుగా, ముఖ్యమంత్రిని అడగొచ్చు కదా, ఈ ఏరియా మీద పట్టున్న వ్యక్తులను అడగొచ్చు కదా. అడగలే. ఇక్కడ అగ్గో దొరికింది కాబట్టి మేడంని అడిగింది. అడిగిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారి మీద నోటీసులు వచ్చినాయి. ఆ నోటీస్తోని ఏమో జరిగిపోతుందని కాదు. ఇక్కడ ఈ నోటీసు మెన్షన్ చేస్తే అయిపోయేది. అందులో మెన్షన్ చేయదు. ఎందుకంటే అది సీరియస్ కేసు కాదు, అది ఎఫ్ఐఆర్ కాదు, మనం ఇన్వాల్వ్ అయింది కాదు, ఎవడో మన మీద రుద్దిన బురద అది. కాబట్టి ఆ బురదతోటి ఆమెకు పడ్డటువంటి నష్టాన్ని చూసి ఆమె ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు జరగాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ మీనాక్షి నటరాజన్ పాపం ఇంత మంచి అద్భుతమైనటువంటి ఒక టాలెంటెడ్ ఉమెన్కి జరిగినటువంటి అన్యాయం మీద యావత్ భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది. మెయిన్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మీనాక్షి నటరాజన్ గారు ఆదర్శమూర్తి అయినటువంటి రాజకీయ నాయకురాలు. ఆమెకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ చింతిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి AVM. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.